ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సెప్టెంబర్ 14 అంటే రేపటికి సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు అనేవి ఈ రోజుగా ముందుగానే మీ అందరికీ దాదాపు 13,000 మరలా చెప్తున్నా 13,000 టోకెన్లు భక్తులకైతే ఈరోజు తిరుపతిలోని కౌంటర్లలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే రేపటికి సంబంధించిన టోకెన్లు 2,000 టోకెన్లు ఈరోజే మీ అందరికి ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? అలాగే ఇక ఈరోజు సెప్టెంబర్ 13వ తారీఖు సంబంధించి నడక మార్గం టోకెన్లు 4,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే సర్వదర్శనానికి సంబంధించి ఈరోజు టోకెన్లు దాదాపు మీకు 14,000 టోకెన్లు అయితే టీటీడీ యాజమాన్యం వారు విడుదల చేశారు. అర్థమవుతుందా? సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటేనండి, రేపటికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు నడక మార్గం టోకెన్లు ఈరోజే ఇచ్చారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. దానికి ముఖ్య కారణము రేపు ఆదివారము, ఎల్లుండి అంటే నా ఉద్దేశం ఆది శనివారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవులు కదండి. అందుకోసం భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ముందుగానే ఇస్తున్నారు. అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక ఈ సర్వదర్శన్ టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను నడక మార్గంలో వచ్చే భక్తులకైతే మీకు ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారనమాట. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, అలిపిరి నడక మార్గంలో అయితే టికెట్లు ఇవ్వట్లేదు, శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే ఇస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయము, తిరుమల కొండపైన ఎవరైనా గారు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రీ అండి. ఉపనయనం చేసుకోవాలి అంటే 300 రూపాయలు పే చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అంటే 300 రూపాయలు పే చేయాలి. మిగతా ఏ పూజ చేసుకున్నా 200 రూపాయలు పే చేయాలి. ఇవన్నీ కూడా తిరుమల కొండపైన మీరు చేసుకోవాలి అనుకున్న కొన్ని కార్యక్రమాలు టీటీడీ వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఇక చెవులు కుట్టించుకోవాలి సంఘంలో, పురోహిత సంఘం అని తిరుమల కొండపైన ఉంది, అక్కడైతే 50 రూపాయలు. అలాగే కాటేజీల్లో కుట్టించుకోవాలంటే 100 రూపాయలు. ఇక పెళ్ళికి మేళం కావాలి అంటే ఫ్రీగానే టీటీడీ వారు మీకు అందుబాటులోకి ఇస్తారు. ఒకవేళ వేరే పూజలకి మేళం కావాలంటే 100 రూపాయలు పే చేయాలి. ఇవన్నీ కూడా తిరుమల కొండపైన పురోహిత సంఘంలో మీకు జరుగుతున్నాయి అన్నమాట. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగేనండి, మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 1,100 రూములు అయితే విడుదల చేయంగా 721 రూములు మీకు ఉదయం 6:30 అందుబాటులో ఉన్నాయి. ఇవి 50-100 రూపాయల రూములు. ఇక ఈరోజు 1,000 రూపాయల రూములు కేవలం 30 మాత్రమే విడుదల చేయంగా 6 మాత్రమే మిగిలాయి. ఇది ఉదయం 6:20 సంబంధించిన డేటా. సో నాకు చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, దాదాపు ఉదయం 6 గంటలకే 1,000 రూములు విడుదల చేయంగా 700 మంది పైగానే బుక్ చేసుకున్నారు. సో రాబోయే 3 నెలల్లో ఎవరికైనా రూములు లభించకపోతే దయచేసి తిరుమల కొండపైన వచ్చి మీరు సిఆర్ఓ ఆఫీస్లో మీ యొక్క ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా 1,500 మందికి రూములు అయితే లభిస్తాయండి, ఇందులో డౌట్ లేదు. ఇక డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అన్నీ కూడా మీకు విడుదలవుతాయండి. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మీ అందరికీ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ రావచ్చు. రెడీగా ఉంటే అప్డేట్ రాగానే నేను మీ అందరికీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం డిసెంబర్లో అయితే వైకుంఠ ఏకాదశి ఉండదు, దయచేసి తెలుసుకోగలరు. కొత్త సంవత్సరం జనవరి 2025లో మీ అందరికీ కూడా జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ సంవత్సరం అయితే లేదు వైకుంఠ ఏకాదశి, వచ్చే సంవత్సరం జనవరిలో ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. వాటికి సంబంధించిన దర్శన టికెట్లు అన్నీ కూడా మీ అందరికీ టీటీడీ యాజమాన్యం వారు నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల అక్టోబర్లో జనవరి నెలకు సంబంధించి దర్శన టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మీరు అందరూ బుక్ చేసుకోండి, సరేనా? సో ఇక నవంబర్ వరకు కూడా టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు 300, 500 ముందు గడప దర్శన టికెట్లు, సేవలు అన్నీ కూడా అక్టోబరు, సెప్టెంబర్, నవంబర్ దాకా అయిపోయినాయి. దయచేసి మీరు అందరూ రెడీగా ఉండండి. ఇక మీ అందరికీ భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ నేను ఈ వీడియో మీ అందరికీ ముగించడం జరుగుతుందండి. సో ఒకసారి చూడండి. సుమన్ స్టూడియో వారు అడిగారు డిసెంబర్ 300 ఎప్పుడు? ఇప్పుడే కదా చెప్పానండి, సెప్టెంబర్ 18 నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మరొక 2 రోజుల్లో రావచ్చు.
ఫణీంద్ర గారు అడిగారు, గుడ్ మార్నింగ్ మేడం, శ్రీనివాస దివ్యాంగుల హోమంకి ఒక టికెట్ మీద ఇద్దరిని హోమం చేసి 300 రూపీస్ టికెట్ ఇస్తారు కదా మేడం, ఆ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అవ్వాలని ఏమీ లేదు కదా? ఏమీ లేదండి. దివ్యాంగుల విశేష హోమం కోసము ఇద్దరు బుక్ చేసుకోవాలి. దానికి భార్యాభర్తలు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ 1600 ఉంటుంది, ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఓకేనా? హరీసన్ గడ్ అడిగారు, మహిళలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారండి ఈ మంత్లో? వాళ్ళు అడిగేది తిరుమల సేవ అన్నమాట, జనరల్ వాలంటరీ సేవకు సంబంధించి. దీనికి సంబంధించి అప్డేట్ ఏమీ రాలేదు. అడిషనల్ కోటాకు సంబంధించి రాగానే మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. మరొక ప్రశ్న, సో భక్తులు మీలో దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను తప్పకుండా అడగండి. నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ చెప్తాను సమాధానము, సరేనా? సో నేను నిన్న రాత్రి ఒక స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగిందండి. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, అక్టోబర్ నెలకు సంబంధించి ఏపీ ఎస్ఆర్టీసీ దర్శన టికెట్లు ఉన్నాయి. అవి ఏ రోజులకు ఉన్నాయో కూడా నేను పెట్టాను. ఆ లింక్ కమెంట్ సెక్షన్లో పెడితే ఒకసారి చూసి అక్టోబర్ నెలలో టికెట్లు కావాలనుకున్న వాళ్ళు దయచేసి ఆ విధానం ద్వారా బస్ టికెట్ ద్వారా 300 రూపాయలు బుక్ చేసుకోండి. ఇక తిరుమల కొండపైన నిన్నటి రోజు 63,544 మంది దర్శనం చేసుకున్నారు. 22,942 మంది తలనీలాలు ఇచ్చారు. 3.37 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు 300-500 రూపాయల టికెట్ ఉన్న వారికి దర్శనం అనేది 2 గంటల లోపలే అయిపోతుంది. మా అంటే 3 గంటలు, ఎందుకంటే రద్దీ కాస్త తక్కువగానే ఉంది, పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళకి 4 నుంచి 5 గంటలు. ఏ టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి వెళ్ళిన వాళ్ళకైతే 6 నుంచి 9 గంటల లోపల దర్శనం అయిపోతుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.